ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి వాతావరణ కాలుష్యం గురించి ఎప్పుడో త్రేతాయుగంలోనే రామాయణంలో వాల్మీకి వివరించాడని అంటారు. ఏ సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చింది? బాగుందమ్మా. త్రికాలజ్ఞులు, ద్రష్టలు, కవుల్ని పూర్వకాలంలో ఏమనేవారంటే ద్రష్టలు అనేవారు. ద్రష్ట అంటే రాబోయేటువంటి కాలాన్ని చూసేటువంటి వాడిని ద్రష్ట అంటారు. నిజంగా కవయ ద్రష్ట అంటే రాబోయే భవిష్యత్తుని ఊహించి రాస్తారు. రామాయణంలో అరణ్యకాండలో సీతమ్మ రాముల వారితో చెప్పేటువంటి మాటల్లో ఈ సుగంధము, దుర్గంధం అనేటువంటి పదాలు మనకు అక్కడ కనిపిస్తాయి. వాతావరణం ఎలా ఉంటుందో మామూలుగా రాముడు చెప్తాడు, నువ్వు అరణ్యాల్లోకి నువ్వు రాలేవు, నువ్వు సుకుమారివి, ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటే సరే తగినటువంటి జవాబు సీతమ్మ మనకి అబ్బా ఇలా అందేమిట్రా అనిపిస్తుంది, కానీ తగినటువంటి జవాబు ఇస్తుంది. మా నాన్నగారు చెప్పారు, నువ్వు ఇప్పుడు వనవాసాలకి నిన్ను వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టే, ఎందుకంటే మన ఇద్దరి మధ్య భేదం అటువంటిది ఏమీ లేదు. అదిగాక నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చెప్పారు అత్తగారింట్లో ఎలా మసలాలో. ఇది కూడా లౌకిక జీవితంలో అందరికీ పాఠం. అంటే బయటికి అడుగు పెట్టబోయేటువంటి ఆడపిల్ల ఎలా మసలాలో తల్లిదండ్రులు, ఆడపిల్లల్ని కలనటువంటి తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పడానికి సీతమ్మ నోటి ద్వారా వాల్మీకి ఆ మాట చెప్పించాడు. మా తల్లిదండ్రులు అత్తగారింట్లో ఎలా మసలాలో చెప్పారు, కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఎలా మసలాలో ఇంకొకరు నాకు చెప్పనవసరం లేదు. చూడండి అటువంటి మాట ఉంది ఆవిడ. కాబట్టి నేను నీ వెంట వస్తాను. ఇక్కడ చెప్తూ రస్యే సహ వీరే వనగంధిషు అని మాట ఉంటుంది. సుగంధభరితమైనటువంటి అడవుల్లో నీతో పాటు కలిసి నేను విహరిస్తాను. ఇది తర్వాత మాట. సుగంధము అక్కడ పదం తీసుకొచ్చింది. అంటే వాతావరణం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని అంటే సుగంధభరితంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాతావరణం దుర్గంధభూయిష్టంగా, కాలుష్యభరితంగా ఉంటే ఇప్పుడు ఎటువంటి బాధలు అనుభవిస్తున్నామో ఆధునిక యుగంలో జీవిస్తున్నటువంటి మనందరికీ తెలుసు. నాయన అడవులు గనక ఉంటే, అక్కడ చక్కటి మాట చెప్తున్నాడు అమ్మ వాల్మీకి. అంటే ఒక కథ ద్వారా లౌకిక జీవితానికి అనువర్తించే గొప్ప ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తున్నాడు. వృక్షాలని గనక పెంచితే, కాబట్టి వీర వనేషు చక్కగా ఆ అడవుల్లో సుగంధి మంచి వాసన వస్తూ ఉంటుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. అటువంటి అడవుల్లో నీతో కలిసి నేను ఉంటాను. అంటే వృక్షాలు పెంచవలసినటువంటి అవసరము. నువ్వు వృక్షాలు ఎంత ఎక్కువగా పెంచితే అంత వాయు కాలుష్యం రాకుండా ఉంటుంది, వాతావరణ కాలుష్యం రాకుండా ఉంటుంది. కాబట్టి మానవులమైన మనం అందరం కూడా ఈ వాయు కాలుష్యానికి గురి కాకుండా ఉండటానికి వృక్షాలు బాగా పెంచాలి, వాటిని కొట్టడం తగ్గించాలి అనే విషయాన్ని భంగ్యంతరంగా ఈనాటి ఆధునిక సమాజానికి సూచికగా వాల్మీకి మహర్షి సీతమ్మ మాటల ద్వారా చెప్పించాడు.